ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 44వ వచనం. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలననియు ఆజ్ఞాపించెను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపూర్వకలో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరం టీవీ కార్యక్రమాల్లో ఈ టీవీ పరిచయలో కొనసాగడానికి ప్రభు సాయం చేశాడు. అనగా 60 నెలలు దాటి 61వ నెలలో టీవీ పరిచయల యొక్క 61వ నెలలో ప్రవేశించడానికి ప్రభు సాయం చేశాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు ఇప్పటి వరకు జరగడానికి ప్రభు సాయం చేశాడు. ప్రభు యొక్క సహాయాన్ని బట్టి నేను ఇలా కొనసాగలుగుతున్నాను. దీనికి కావలసినటువంటి టీవీలో వాక్యం చెప్పగలిగినంత ఆర్థిక వనరులు కలిగినటువంటి స్థితి నా దగ్గర లేదు. కానీ దేవుడిని ఆశీర్వదించి ఈ టీవీలోకి తీసుకొచ్చాడు. శాంతి టీవీని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. శాంతి టీవీ అన్నప్పుడు ఇట్స్ టైం ఫర్ చేంజ్. శాంతి టీవీ కోరుకుంటుంది ఒక మార్పుని, ఆత్మ సంబంధమైన మార్పు కలిగి ఉండాలని, ప్రభు రాకడ కొరకైనటువంటి మార్పు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశిస్తూ ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ ఛానల్ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ సమయంలో కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ నెల 12వ తేదీ అనగా 2వ ఆదివారం జనవరి 12వ తేదీ టౌన్ హాల్లో, నెల్లూరు టౌన్ హాల్లో, నెల్లూరు నడిబొడ్డులో ఉన్నటువంటి టౌన్ హాల్లో, ఆ కింద ఉన్నటువంటి బిల్డింగ్లో ఇంతకుముందు అక్టోబర్లో నవంబర్లో ఏర్పాటు చేసినట్టుగా ఒక ఉద్యోగ కూడికను ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఉద్యోగ కూడికలో నేను మరియు పాస్టర్ జి ప్రభుకుమార్ గారు విజయవాడ ఇద్దరం వాక్య పరిచయం చేయబోతున్నాం. 6:30కి స్టార్ట్ చేసి ఇంచుమించు 8 గంటల వరకు పాటలు, ఆరాధన ఇవన్నీ ఉంటాయి. తర్వాత అంటే 6:30 నుంచి 8 గంటల వరకు అంటే 1:30 గంట సేపు పాటలు, ఆరాధన ఉంటాయి. తర్వాత ఇంచుమించు 8 నుంచి 9:30 వరకు 1:30 గంట సేపు 2 సందేశాలు ఉంటాయి. కనుక ఈ విషయాలని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అంటే 1:30 గంట 3 గంటల కార్యక్రమం. అనగా ఇంచుమించు 6:30 నుంచి 9:30 కల్లా ఈ కార్యక్రమం అయిపోతుంది. కాబట్టి ఈ 3 గంటలు ప్రభువుతో గడిపేటువంటి అవకాశం, ప్రభు సందేశం వింటూ గడిపే అవకాశం, ఆత్మ సంబంధమైన సంగీతాన్ని వింటూ గడిపేటువంటి అవకాశం దేవుడు అక్కడ అటెండ్ అయ్యే వారందరికీ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అనారోగ్యంతో ఉన్నట్లయితే మీరు మీ ప్రియులను మీరు తీసుకునండి. 12వ తేదీ మీటింగ్లో మనం కలుసుకుందాం. కరెక్ట్గా 6:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకో 4 రోజుల తర్వాత మనం అక్కడ టౌన్ హాల్లో కలుసుకుందాం. పాటలు అయిపోగానే వెంటనే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. సందేశం వరకు ఉండండి, చివరి వరకు ఉండండి. మాతో పాటు కొంతమంది సహోదరులు వస్తారు. వాళ్ళ వెహికల్స్ బహుశా ఒకటి కొన్ని వెహికల్స్లో ఖాళీలు ఉండొచ్చు, లేదంటే మాకు సంబంధించిన ఏదైనా ఆటో వచ్చినప్పుడు అవి కూడా ఖాళీగా ఉండొచ్చు. కాబట్టి బస్సులు దొరకవు, ఆటోలు దొరకని కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నా ఎక్కడున్నా కానీ మీరు దయచేసి కలిసికట్టుగా రావాల్సిందిగా కోరుతున్నాం. కపాడిపాలెంలో ఉన్నటువంటి ప్రియులు, ఏబిఎం కాంపౌండ్లో ఉన్నటువంటి ఆత్మీయులైనటువంటి సహోదరి సహోదరులారా, మీకు ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాం. మీకు దగ్గరే కాబట్టి, వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ఇలా మెల్లగా నడుచుకుంటూ వచ్చేసి, లేదా మీరు వాహనాల్లో, మీ సొంత వాహనాల్లో వచ్చి ఆ కూడికలో పాల్గొని ప్రభు నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాం. ఆ కూడికి వచ్చేటువంటి 6:30 కల్లా, అంటే ఆ సమయాన్ని పాటిస్తూ వచ్చే వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుగా వచ్చిన మొదటి 10 మందికి చిన్న ఆత్మీయ బహుమానాలు ఇవ్వాలంటే ఆలోచన కలిగి ఉన్నాం. కాబట్టి త్వరగా రావడానికి, సిద్ధపడి రావడానికి ప్రయత్నం చేయండి. ఒక 5:30కి మీ గృహాల దగ్గర సిద్ధపడి ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ప్రార్థనలో గడిపి, ప్రభా మీటింగ్ చక్కగా జరగాలి, వాతావరణం, కరెంటు, ప్రతి పరిస్థితి అనుకూలపరచబడాలని ప్రార్థన చేసి మీరు రండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినండి. మీరు ఎంతగానో దీవించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం
కొన్ని విషయాలు ఆలోచించాం. అవేంటంటే తీరం చేరినవారు. ఏ తీరం? సముద్రాన్ని దాటి తీరం చేరుకున్నవాళ్ళు. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయములో 3వ వచనంలో మరునాడు సీదోనుకు వచ్చితిమి. సీదోను తీరానికి వచ్చిన వారి గురించి కాదు. ఊరు సీదోనులు అనేటువంటి ప్రాంతం, అన్యజనుల ప్రాంతం. ఆ సీదోనుకు రావడం గురించి కాదు నేను మాట్లాడేది. ఇంచుమించు సేఫ్టీ లేనటువంటి, స్టామ్స్తో కూడుకున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి సురక్షితమైనటువంటి ప్రదేశములోకి రావడం గురించి, వారిని దేవుడు మంచి రేవుకు నడిపించడం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకటి, అందరూ తప్పించుకోలేదు. దాంట్లో ఎంతమంది ఈ ఓడ ప్రయాణంలో 1 సంవత్సరం పైగా జరిగినటువంటి ఓడ ప్రయాణంలో, 1 సంవత్సరం కూడా కాదు, ఒక 5-6 నెలలు జరిగినటువంటి ప్రయాణంలో ఎంతమంది తప్పించుకొని పోయారో, ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయారో మనకు తెలియదు. తప్పించుకున్నవారు ఎవరు, తీరం చేరుకున్నవారు ఎవరు అనే దాని గురించి అర్థం చేసుకోవడానికి, ఒకటి పారిపోకుండా ఉన్నవాళ్ళు. జీవిత సమస్యలు, పెనుగాలులు, తుఫాన్ల మధ్యలో ఎవరు తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నం చేయొద్దు. మీరున్న చోట ఉండండి, లేదంటే దానికన్నా సురక్షితమైన స్థలాన్ని కనుగొనండి. పారిపోవద్దు. పారిపోవడం అనేది పరిష్కారం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, పారిపోని వారు, పిరికివారు కాని వారు, ధైర్యంగా ఎదుర్కొన్నవాళ్ళు. జీవితపు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటే మాత్రమే వీటిని అధిగమించి మనం అనుకున్న తీరానికి, ఒక మంచి తీరానికి చేరుకోగలం. అద్దరు నుంచి ఇక్కడి వరకు వాళ్ళు ఆరంభించినట్టు ప్రయాణం, కైసర నుంచి వాళ్ళు సాగినట్టు వాళ్ళ ప్రయాణాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, వాళ్ళు పారిపోకుండా ఉన్నవాళ్ళు మాత్రం, నిలదొక్కున్న వాళ్ళు, నిలబడిన వాళ్ళు, నిలిచి ఉండిన వారు, వాళ్ళు తీరానికి చేరుకున్నారు. క్రీస్తులో నిలిచి ఉన్నవాళ్ళు, వాక్యంలో నిలిచి ఉన్నవారు, ప్రేమలో, విశ్వాసంలో నిలిచి ఉన్నవారు, నిలకడగా ఉన్నవాళ్ళు, వాళ్ళు తీరం చేరుకుంటారు. మిగతా వాళ్ళు తీరం చేరుకునే అవకాశం లేదు. రెండవదిగా మనం ఆలోచిస్తే, చంపబడిన వారు కాదు, చంపబడిన వారి శవాలు అక్కడికి చేరుకున్నాయనిగా తీరాన్ని. శవాలు తీరాన్ని చేరుకోవడంలో ఎటువంటి అర్థం లేదు. సజీవులు తీరాన్ని చేరుకోవాలి. ఎర్ర సముద్రపు తీరాన్ని చేరుకున్న వాళ్ళు 2 విధాలైన ప్రజలు ఉన్నారు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా చేరుకున్నారు. తరుముకొచ్చినటువంటి ఐగుప్తీయులు శవాలుగా ఇశ్రాయేలు ప్రజల కళ్ళకు కనిపించినట్లుగా తీరాన్ని చేరారు. శవాలుగా మారారు అంటే వాళ్ళ భూస్థాపన కూడా వీళ్ళకి అనవసరం. ఆకాశ పక్షులు వచ్చి తినేసి, ఐగుప్తులో ప్రశాంతంగా పిరమిడ్లలో, వాళ్ళ మమ్మీస్లో వాళ్ళు దాచిపెట్టబడవలసిన వారు ఇప్పుడు దేవుని బిడ్డల్ని, సున్నతి కలిగిన వారిని తరుముకొని రావడం వల్ల దేవుని ఉగ్రతను అనుభవించి, యోర్దానికి అవతల కాదు, క్షమించండి, ఎర్ర సముద్రానికి అవతల కాదు, ఎర్ర సముద్రానికి అవతల అనగా దాటినట్టుగా దాటగలుగుతున్నామని భావిస్తూ దాటలేక ఆ నీటి గోడలు కూలిపోయినప్పుడు, ఆ ఉప్పు నీటి గోడలు కూలిపోయినప్పుడు అందులో సజీవ సమాధి అయిన వాళ్ళు. సరే, దేవునికి స్తోత్రం. చంపబడని వారు, మనం చంపబడకుండా ఉండాలి, మనల్ని మనం చంపుకోకుండా ఉండాలి. అలా ఉన్నట్లయితే మనం తీరం చేరుకుంటాం. మూడవది, ఈదినవారు. ఈదడం అనేది న్యాచురల్గా వచ్చేది కాదు. చేపకు ఈదడం అనేది న్యాచురల్గా వస్తుంది. పక్షికి ఎగరడం అనేది న్యాచురల్గా వస్తుంది. మనిషి అనేవాడు నీళ్ళలో ఉండేవాడు కాదు, నీళ్ళ వెలుపల ఉండేవాడు. కానీ వాడు ఎగరలేడు, ఈదలేడు, కానీ నడవగలడు, పరిగెత్తగలడు. వాడికి ఎగరడానికి వాహనం కావాలి. వాడు ఒక నదినో ఒక సముద్రాన్ని దాటిపోవడానికి వాడికి వాహనాలు కావాలి. పక్షులకి, సముద్ర జీవులకి ప్రత్యేకంగా ఉన్నవాడు మానవుడు. వీటన్నిటి మీద అధికారం కలిగిన వాడు మనిషి మీద, సముద్రపు జీవులకు, ఆకాశ పక్షులకు అధికారం లేదు. కానీ వీటన్నిటి మీద, ప్రకృతి మీద, ప్రభువు సృష్టించిన ప్రకృతి మీద, ప్రభు పోలిక చొప్పున చేయబడిన మానవునికి మాత్రమే అధికారం ఉంది. మన మీద ఏనుగులకు అధికారం లేదు, మన మీద పులులకో, పిల్లులకో, కుక్కలకో అధికారం లేదు. వీటన్నిటి మీద మానవుడికి అధికారం ఉంది. సరే, మానవుడు అధికారం పాపం వల్ల, అపరాధం వల్ల అధికారం కోల్పోయాడు. దానివల్ల అనర్థాలు వచ్చాయి, మనకి ఇవన్నీ తెలుసు, వాటిలోకి వెళ్ళలేదు. మూడోది,
మనం ఆలోచించిన విషయం. ఎవరు తప్పించబడ్డారు అంటే ఈ దినవారు. నాలుగోది కొద్దిగా మనం ఆలోచించాలి. ఎవరు తప్పించబడ్డారు? వాళ్ళు రక్షింపబడ్డారు అని ఒక విధంగా చెప్పవచ్చు. లేకపోతే ఇంచుమించు రక్షింపబడిన కొత్త అనుభవంలో కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా ఉన్నటువంటి ఖైదీలు వాళ్ళు. అయితే పారిపోయి ఉండేవాళ్ళు. ఆ దొంగ బుద్ధి వాళ్ళలో లేదు. ఖైదీలైనప్పటికీ కూడా దొరల బుద్ధే వాళ్ళకి అబ్బింది. దొరలు అనబడిన వాళ్ళకి దొంగ బుద్ధులు ఉన్నాయేమో కానీ ఖైదీలుగా ఉన్నవారికి మాత్రం పౌలును బట్టి ఆ ఓడలో కలిగిన దైవ సాన్నిధ్యాన్ని బట్టి, పౌలును బట్టి ఆ ఓడలో ప్రకటించబడిన సువార్తను బట్టి, పౌలును బట్టి ఆ ఓడలో కలిగిన దర్శనాన్ని బట్టి, స్తోత్రం హల్లెలూయా, అందువలన జరిగింది దైవ సహాయము పొందినవారు ప్రార్థించారు అని రాయబడింది 29వ వచనంలో. కాచుకొని ఉంటే రాయబడింది. ఆ ప్రార్థించిన వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఓడలో ఉన్నా, ఓడ కింద ఉన్నా కదా, ఓడలో ఉన్నాడు. ఓడలోంచి పడవేయబడినప్పటికీ, పారవేయబడినప్పటికీ, సముద్రంలో ఎత్తివేయబడినప్పటికీ కూడా సముద్ర పడుగులో రకరకాల చేపల నోట్లో పడ్డాడని కాదు, ఒకే ఒక్క చేప నోట్లో ఆహారంగా పడలేదు, అరగని ఆహారంగా పడ్డాడు. అక్కడి నుంచి ప్రార్థన చేసిన దేవుడు ఆలకించాడు. అక్కడ ప్రార్థించడానికి తగిన పరిస్థితి, అక్కడ జీవించడానికి తగిన పరిస్థితిని దేవుడు కల్పించాడు. అననుకూల పరిస్థితుల్లో కూడా అనుకూలతను దేవుడు కల్పిస్తాడండి. ఎడారిలో సెలయేళ్ళని, పుష్పించినటువంటి ఎడారిని, పుష్పించడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి ఎడారిలో పుష్పించేటువంటి అనుభవాన్ని దేవుడు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. దైవ సహాయము పొందిన వారు తప్పించుకున్నారు. దేవుని కృపను పొందుకున్న వాళ్ళు, గాడ్స్ గ్రేస్, గాడ్స్ ఫేవర్ పొందుకున్న వాళ్ళు తప్పించబడ్డారు. అందరూ తప్పించబడలేరని, కొందరు మాత్రమే తప్పించబడగలరని. 7 అగ్నిలో నుంచి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు తప్పించబడ్డారు. సరే, బాగానే ఉంది. వాళ్ళ కోసం కాదు 7 చేయబడింది అగ్ని. కానీ విసిరివేసిన వాళ్ళు అగ్నిలో వేయబడ్డారు, వాళ్ళు కాల్చబడ్డారు. నిన్ను కాల్చాలని చూసిన వాళ్ళు కాల్చబడతారు. నిన్ను పొడవాలని చూసిన వాళ్ళు పొడవబడతారు. నిన్ను చంపాలని చూసిన వాళ్ళు చంపబడతారు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. గోతిని తవ్వేవాడు గోతిలో పడిపోతాడు. చెరపకురా, చెడేవు అనేటువంటి సామెత మనకు తెలుసు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, తప్పించుకున్నవారు దేవుడు మనల్ని తప్పిస్తాడు. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. అగ్నిలోంచి తప్పించబడినప్పుడు తప్పించబడాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అగ్నిలోంచి తీయబడిన కొరివిలాగా ఉండేవాడు ఉన్నారు. అగ్నిలోంచి లాస్ట్ మినిట్ కాలిపోకుండా సడన్గా ప్లక్ అయినట్టుగా, పెరికివేయబడినట్లుగా తీసివేయబడేవాళ్ళు ఉన్నారు. సరే, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏంటంటే ఈ విషయాలు ఇవి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 44వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 27 చాప్టర్ వర్డ్స్ 44. ఈ వచనాన్ని మనం నిన్న కూడా ధ్యానించుకున్నాం. అందులోంచి 4 విషయాలు ఆలోచించాం. ఈరోజు కూడా ఇదే వాక్య భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అపోస్తుల కార్యములు 27:44. కడమ వారిలో కొందరు పలకల మీదను, కొందరు ఓడ చెప్పుల మీదను పోవాలని ఆజ్ఞాపించాను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరిచేది. స్తోత్రం. కడమ వారిలో అనగా ఖైదీలలో కడమ వారిలో కొందరు, అందరూ కాదు, కొందరు పలకల మీదను, కొందరు ఓడ చెక్కల మీదను. చెక్కలు ఉన్నాయి చూసారా, ఏమంటారు, ఆ బ్రోకెన్ పీసెస్. అవి ఎలా బ్రోక్ అయినాయో, అవి ఎలా విరిగినాయో మనకు తెలియదు. విరిగినప్పటికీ కూడా అది సహాయపడింది. ఓడ సహాయపడింది దాటడానికి, ప్రయాణం చేయడానికి. ఓడ యొక్క పలకలు సహాయపడ్డాయి, ఓడ యొక్క చెక్కలు సహాయపడ్డాయి, ఓడలో భాగాలు సహాయపడ్డాయి. చూసారా, క్రీస్తు మనకు సహాయపడతాడు. క్రీస్తు శరీరమైనటువంటి సంఘం మనకు సహాయపడుతుంది. ఓడ సంఘం అని నేను చెప్పట్లేదు, ఆ పోలికలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న మాట. నేను చదువుతున్నాను, ఇంగ్లీష్లో చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం. నిన్న కూడా మనం చదువుకున్నాం, అయినప్పటికీ కూడా మరలా చదువుకుందాం. The rest all managed to survive by clinging to planks and broken pieces of the ship.
so that everyone scrambled to the shore uninjured. ఆ తీరానికి చేరిన వారందరినీ చూస్తే, ఆ అగ్నిలో నుంచి బయటికి వేసిన వాళ్ళని, అనగా షడ్రకు మెషకు అబెద్నెగోలను చెక్ చేసినప్పుడు అగ్ని వాసన వారిని అంటలేదు, వారి వస్త్రములు కాలలేదు. వాళ్ళ బాడీస్ చెక్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కాలాల్సిన వస్త్రం కాలలేదు. ఆ మంటల్లో పడినప్పుడు కుంచుకుపోవాల్సినటువంటి, ముడుచుకుపోవాల్సినటువంటి రోమాలు కూడా ఏమాత్రం కాలేదు. అగ్ని ద్వారా ఎటువంటి అనర్థం రాకుండా అద్వితీయ దేవుడు వాళ్ళని కాపాడాడు. అగ్ని ద్వారా అనర్థాలు రావు, నీటి ద్వారా అనర్థాలు రావు, మరి దేని ద్వారా మనకు అనర్థాలు వచ్చే అవకాశం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో చదువుకుందాం. స్తోత్రం. మిగతా వాళ్ళను చక్ర సహాయంతో ఓడ ఎక్కి విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు. 27వ అధ్యాయము 44వ వచనం చివరి వచనం, అది లాస్ట్ కన్క్లూషన్. ఈ ప్రయాణంలో ఎన్నో రకరకాల అనుభవాలు జరిగాయి, రకరకాల చేదైన అనుభవాలు జరిగాయి. మారా అనుభవం జరిగింది. మారా అనుభవం కలిగినప్పటికీ ఇప్పుడు మధురమైన అనుభవం. మజిలీ చేరుకోవడమే మధురంగా ఉంటే గమ్యం చేరుకోవడం ఎంత మధురంగా ఉంటుంది. ప్రయాణం అయిపోయి అధికమైన రోజులు కాకుండానే వాళ్ళు మారాను ఎదుర్కొన్నారు. మారాను మార్చగలిగినటువంటి ఆలోచన, మారాను మధురంగా మార్చగలిగిన మనస్తత్వం ఎవరికి లేదు. మారాను మధురంగా చేయగలిగినది మాత్రం ప్రభు. అనేక సంవత్సరాలుగా చేదుగా ఉన్నటువంటి ఆ మారా ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడిన వారు వచ్చిన తర్వాత నీళ్లు తాగలేకపోయినప్పుడు అది మధురంగా మారింది. వారి కోసం మాత్రమే కాదు, తర్వాత కూడా అది మధురమే. తన చేదును కోల్పోయింది, తన యొక్క రుచి లేని తనాన్ని కోల్పోయింది. చూసారా, దేవుడు నీళ్ల యొక్క రుచిని మార్చాడు. మోషే ద్వారా నీళ్లు రక్తమైనాయి ఐగుప్తులో, కానీ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత చేదు నీళ్లు మధురమైన నీళ్ళని. అక్కడక్కడ వేదికల్లో లేకపోతే కూడికల్లో ఒక వ్యక్తి, నేను పేర్లు ప్రస్తావించను కానీ, మీరు ఎటువంటి నీళ్ళైనా తీసుకున్నాడు, ఉప్పు నీళ్లు తీసుకున్నాడు, నేను ప్రార్థన చేసేస్తాను, వాటిని తీయటి నీళ్లుగా దేవుడు మారుస్తాడు అని చెప్పాడు. చెప్తూనే ఉన్నాడు కానీ అవేం మారలేదు. కొంతమంది ఏమో మారే అంటున్నారు. మనిషికి పరిమితి ఉంది, మనిషి అద్భుతాలు చేయడానికి పరిమితి ఉంది. చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపామని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడగాల్సిన ప్రశ్న, మీరు నీళ్ళ మీద నడవగలరా? నడవమనండి. యేసు నీళ్ళ మీద నడిచాడు, నడవమనండి. మనం చేసేదానికి యేసు చేసేదానికి తేడా ఉంటుంది. లాజర్ బయటికి రా అన్నాడు, తబిత లీ అన్నాడు. దేవుని స్తోత్రం. ఇలా అని ఎక్కడైనా అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారా? నకిలీ అద్భుతాలని, జరగని అద్భుతాలని ప్రచారం చేసుకుంటూ క్లినికల్ డెడ్ కాని వాళ్ళని, అనగా వైద్యశాస్త్రం లేకపోతే వైద్యులు నిర్ధారించకుండా మృతులని ఎంచబడిన వారిని బతికించామని చెప్పుకుంటూ అక్కడక్కడ ఆయా సందర్భాల్లో నైజీరియాలో, అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుతాలు జరగాలి, కానీ నకిలీ అద్భుతాలు జరగకూడదు. అద్భుతము కాని దాన్ని అద్భుతం అని పిలవకూడదు. చీకటిని వెలుగని, వెలుగును చీకటని, చేదును తీపి అని ఎంచుకొని వానికి శ్రమ అని దేవుని వాక్యం రాయబడింది. అద్భుతము కాని దాన్ని అద్భుతం అన్నవాడిని, అద్భుతమైన దాన్ని అద్భుతం కాదు అన్నదాన్ని వాడు శాపగ్రస్తుడే, వాడికి శ్రమ కలుగుతుందని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మన టైటిల్ గమనించండి, దరి చేర్చగలిగినవి. నిన్ను తీరానికి పోయిన నిన్నటి ఎపిసోడ్లో తీరము చేరిన వారు ఎవరు, ఇప్పుడు తీరం చేర్చగలిగింది ఏంటి? ఈ ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో నిన్ను గమ్యస్థానము చేర్చగలిగినవి ఏంటి? ఏమైనా ఉన్నాయా? 4 విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనల్ని ఒక మనిషి గమ్యం చేర్చాడని కాదు, మనల్ని గమ్యస్థానము చేర్చగలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు, అనుభవాలు ఏంటి అనే దాని గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి ధైర్యము తెచ్చుకొనుడి, నాతో చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం.
10వ అధ్యాయంలో కూడా ఆయన అయ్యలారా అని చేసేటువంటి సంబోధన మనం చూస్తున్నాం. సరే, ఏమని పిలిచాడు అనేది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదులేండి. అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి, అధైర్యాన్ని తీసేసుకోండి, ధైర్యం తెచ్చుకోండి. నాతో దేవుని దూత చెప్పిన ప్రకారం, నాతో నిన్న రాత్రి దేవుని దూత చెప్పిన ప్రకారం జరుగునని, ఖచ్చితంగా జరుగుతుందని నేను దేవుని నమ్ముతున్నాను. జరిగిన తర్వాత చూద్దాంలేండి, జరుగుతుందో లేదో అని నాకు నమ్మకం లేదండి అని కాదు, జరుగునని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్. స్తోత్రం, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముతున్నాను. దేవుని మాత్రమే నమ్ముతున్నాను, దేవుని కూడా నమ్ముతున్నానని కాదు, దేవుని నమ్ముతున్నాను. దేవుని నమ్మాల్సి వచ్చింది. ఆశ బొత్తిగా తొలగిపోయిన నేను మీలాగా మారినప్పటికీ కూడా, నా విశ్వాసపు స్థాయిలో కొద్దిగా దిగినప్పుడు అనిపించినప్పటికీ, ప్రతికూల పరిస్థితులను బట్టి, వాస్తవాన్ని బట్టి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ఐ బిలీవ్ గాడ్. ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రభు మీద విశ్వాసాన్ని సడలించుకోవద్దు. ఇంకెందుకులేండి అంత అయిపోయింది అనుకోవద్దు. ఏం చేశాడు దేవుడు అని నాకు అని అడగొద్దు. నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు అని ఆలోచించుకో, అంతవరకే. కానీ దేవుడు నా కోసం ఏం చేసి, దేవుని కోసం ఎన్నో చేశాడు. ఎవరో కొంతమంది నమ్మలేదు, ఎవరో కొంతమంది క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టారు, ఎవరో కొంతమంది క్రీస్తుని విడిచిపెట్టారు అనడం వల్ల నష్టమే లేదు. వారు నమ్మదగిన వారు కాకపోయినా ఏమీ, దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? మనిషి నమ్మడం నమ్మకపోవడం అతని ఇష్టం. అన్నీ పాజిటివ్గా జరుగుతున్నప్పుడు దేవుని స్తోత్రం అని అనొచ్చు, మంచి విషయాలు జరుగుతున్నప్పుడు. యోబులాగా యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుననే మనస్తత్వం కలిగిన, పాజిటివ్ మెంటాలిటీ కలిగినటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారు? కలలు పొట్టలేదని, కార్యాలు జరగలేదని, అది ఇదని క్రైస్తవత్వాన్ని వదిలిపెట్టినవాడు ఉన్నారు. వాక్యపు సత్యం ఎరగని వాళ్ళందరూ ప్రభువు దూరం అయిపోతున్నారు. వాక్యాన్ని ఎరిగిన వాడు ప్రభువుని ఎప్పుడు విడిచిపెట్టడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట ఒకటి, నమ్మకము మనల్ని ఒక నూతనమైన తీరాన్ని, ఆత్మీయ అద్దరిని, పరలోకాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశం కన్నా శ్రేష్టమైన దేశాన్ని చేర్చగలదు. ద థింగ్ దట్ విల్ టేక్ యూ టు అనదర్ షో ఈజ్ ఫెయిత్ ఇన్ జీసస్. నా మీద నాకు నమ్మకం కాదు, ఓడ యజమానుడి మీదో, శతాధిపతి మీదో, నావికుడి మీద ఉన్న నమ్మకం కాదు. అదే సమయంలో మనకు కొంతమంది డ్రైవర్స్ మీద, కొంతమంది వ్యక్తుల మీద నమ్మకం ఉంటుంది. కొంతమంది డ్రైవింగ్లో కూర్చుంటే భయం వేస్తుంది, కొంతమంది డ్రైవింగ్లో ప్రశాంతంగా నిద్రపోవచ్చు, బాగా డ్రైవ్ చేస్తాడు, సేఫ్టీగా తీసుకుని వెళ్తాడు అనేటట్టు ఒక నమ్మకం. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, నమ్మకం మనల్ని నడిపిస్తుంది. వాక్యం ద్వారా పుట్టిన నమ్మకం, విని పెంచుకున్నట్టు విశ్వాసం, ఆ విశ్వాసం మనల్ని నడిపిస్తుంది. విశ్వాసమునకు కర్త మనల్ని నడిపిస్తాడు. విశ్వాసమునకు కర్త తను మనకు అనుగ్రహించినట్టు విశ్వాస పరిమాణము కన్నా విశ్వాసాన్ని పెంచి మనల్ని పాలు తేనెలు ప్రవహించే దేశం కన్నా శ్రేష్టమైన దేశానికి నడిపిస్తాడు. దరి చేర్చగలిగినవి ఏంటో తెలుసా? ఒకటి, నమ్మకం నిన్ను నీ దరి చేర్చగలదు. దేవుడు నీ కోసం నిర్ణయించినటువంటి నిత్య జీవపు దరిని చేర్చగలదు, పరలోకపు దరిని చేర్చగలదు. రెండో విషయం, అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు రాతి చుప్పల గల చోట పడుకునేమో అని భయపడి వారు ఓడ అమరముల నుండి 4 రంగములు వేసి ఇప్పుడు తెల్లవారునా అని త్వరగా తెల్లారితే బాగుండు. తెల్లారితే పరిస్థితులు మారిపోవచ్చు. రాత్రి యొక్క అంధకారంలో, రాత్రి యొక్క చీకట్లో పరిస్థితులు మెరుగ్గా ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉన్నారు. దేని గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దే ప్రేడ్ ఫర్ ద డే లైట్. మనము చేసేటువంటి ప్రార్థన, మనం అలవాటు చేసుకున్న ప్రార్థన, మనం పెంచుకుంటున్న ప్రార్థనా జీవితం, మనం ప్రార్థనలో ప్రభు వైపు చూస్తున్నాం, ప్రభు యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రార్థన మనల్ని దరి చేర్చగలదు. ప్రభువుకు చేసే ప్రార్థన, రాజకీయ నాయకులు చేసే ప్రార్థన ఒకటి ఉంది, మీ అమూల్యమైన, మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించ ప్రార్థన. ఆ రాజకీయ నాయకుల ప్రార్థన గురించి కాదు నేను మాట్లాడేది. ఇది భక్తుడు భగవంతునికి చేసే ప్రార్థన, ఆయనతో చేసేటువంటి సంభాషణ. దేవుని స్తోత్రం. ప్రార్థన మనల్ని దరి చేర్చగలదు.
ఒకటి నమ్మకం దరి చేర్చగలదని, 2 ప్రార్థన దరి చేర్చగలదని. 3వ విషయం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 35వ వచనం. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తినసాగెను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 15వ రోజు మీరు మమ్మల్ని ఉండించారు. ఈ 2 వారాలు సముద్రం మీద ఉన్నా కానీ అపాయం రాకుండా కాపాడారు. ఈ 2 వారాలు ఆహారం లేకుండా నేను ఈ 276 మంది వాళ్ళందరికీ ఆహారం పెట్టలేదంటే వాళ్ళకి ఆ ధనం మిగుల్చుకున్నట్టే కదా, మిగిలినట్టేగా. ఆహారాన్ని తర్వాత సందర్భంలో వేరొక సందర్భంలో కూడా ఇచ్చే అవకాశం ఉందిగా. 14 రోజులు ఇంచుమించు 270 మందికి పైగా ప్రజల ఆహారం మిగిలిపోయిందంటే ఎంత ఆలోచించాలి, ఎంత సేవింగ్ అయినట్టు. సేవింగ్ సంగతి పక్కన పెట్టండి, వాళ్ళ లైఫ్ని సేవ్ చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి సందర్భంలో ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించని సందర్భంలో, ఎవరు థ్యాంక్స్ గివింగ్ చేయని సందర్భంలో, ఎవరు గ్రాటిట్యూడ్ కలిగి ఉండని సందర్భంలో, అటువంటి సందర్భంలో దేవుడు తన దాసుడైనటువంటి పౌలుని లేపి, ఆయన ఆరాధన చేశాడని కాదు, కృతజ్ఞతాస్తుతులు, హి ఆఫర్డ్ ప్రైజెస్, థ్యాంక్స్ గివింగ్ దేవునికి. ఓడ యజమానుడు గారు చక్కగా డ్రైవింగ్ చేశారండి, ఓడ నావికుడు గారు మీరు కూడా చక్కగా చేశారండి. నో, వీళ్ళందరికీ మించినటువంటి ఒక వ్యక్తి యేసు అనేటువంటి వ్యక్తి, ఆత్మదేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మనందరినీ గమ్యానికి చేర్చాడు. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కృతజ్ఞతాస్తుతులు, ఒకటి నమ్మకం మనల్ని నడిపిస్తుందని, దరికి చేరుస్తుందని. 2వది ప్రార్థన మనల్ని దరికి చేరుస్తుందని. 3వది వచ్చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, స్తుతించడం. సనగడం కాదు, సనగడానికి విరుగుడు స్తుతి అని చెప్పారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే దేవుని స్తోత్రం మనం దీవించడం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 38వ వచనం. వారు తిన్న తర్వాత, తృప్తి పొందిన తర్వాత సముద్రంలో పారపోసారు. ఓడ తేలిక కావాలి, దానికోసం తేలిక చేయబడాలి, లైట్ అండ్ కావాలి, లైట్ వెయిట్ కావాలి, భారం తగ్గాలి, బరువులు తగ్గాలి. సులువుగా చిక్కులు పెట్టు భారాన్ని మనం విడిపించుకోవాలి. ఎంటాంగ్లింగ్ సిన్ నుంచి మనం బయటికి రావాలి. భారాలు మనం పాప భారం నుంచి మనం బయటికి రావాలి. తేలిక చేయబడేటువంటి అనుభవం, కొన్నిటిని కట్ చేసుకునేటువంటి అనుభవం, కొన్నిటిని తెంపుకునేటువంటి అనుభవం. తాము తీసుకొచ్చిన సరుకు తామే పారవేయాల్సిన పరిస్థితి. దేవుని స్తోత్రం. దరికి చేర్చేటువంటి విషయాలు నమ్మకము, ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు, తేలిక చేయబడ్డం అనేటువంటి అనుభవాలు మనల్ని దరికి చేరుస్తాయని, కాబట్టి పరలోకపు దరిని చేర్చేటువంటి పరలోక పౌరులుగా మనం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.